మాజీ సిఎల్పి నాయకులు మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారు, పెద్దలు సీనియర్ నాయకులు వేరేపల్లి చంద్రరావు గారు, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సూర్యాపేట మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, పిసిసి డెలిగేట్స్ దొంగరి వెంకటేశ్వర్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, నాగన్న గారు, అదేవిధంగా నిజాం కుటుంబ సభ్యులకి, మరి వేదిక మీద ఉన్న టౌన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా నాకు ఎంతో ప్రియమైన హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ఇది చాలా దుఃఖంతో కూడిన రోజు. నిజాం మన మధ్య లేదంటే ఇప్పుడు కూడా నాకైతే నమ్మశక్యంగా లేదు. 20 రోజులు అయిపోయినా నాకైతే అది నమ్మశక్యంగా లేదు. ఆయన మరి జానారెడ్డి గారికి, సుఖేంద్ర రెడ్డి గారికి చెప్తున్నా, మధ్యాహ్నం కూడా ఇంట్లో కూర్చొని పంచాయతీ చేస్తుంటే కుర్చీలో కూర్చొని బీపీ తగ్గిపోయి హార్ట్ అటాక్ వచ్చి అకస్మాత్తుగా మరణించడం. పెద్ద వయసు కూడా కాదు, 64-65 ఏళ్ళు. మరి చిన్న వయసులో అసలు ఎంత విచిత్రమైన విషయాలంటే, ముందు ఆయన ఒక 2-3 ఏళ్ళ సంది ఈ మోకాల ఆపరేషన్ చేసుకుందామని తిరిగింది. అయితే నేను చెప్పిన ఎంతో జోక్ చేసుకుంటూ, నిజాంబాయ్ నువ్వు ముందు వెయిట్ తగ్గాలి, ఈ సాయంత్రం సిట్టింగ్లు మానేసి చెప్పిన. మరి ఆ డాక్టర్ రమణ అని స్టార్ హాస్పిటల్లో నేనే మాట్లాడి, మరి అది సరే అన్ని అలవాట్లు మార్చుకొని కొంత వాకింగ్ అంతా మొదలుపెట్టి, ఫిజియోథెరపీ మొదలుపెట్టి వెయిట్ తగ్గి, అంటే గతానికంటే బెటర్ హెల్త్ లో ఉన్నాడు. మరి మోకాలు ఆపరేషన్ చేసుకుని ఇదివరకు కొంత నడవడం కొంత ఇబ్బంది ఉండే, ఇప్పుడు సరిగ్గా నడవడం కూడా అంతా వచ్చేసి ఇప్పుడు ఇంకా హెల్తీ లైఫ్, ఆరోగ్యకరంగా ఇప్పుడు అనుకుంటే ఈ విధంగా జరగడం ఇది చాలా చాలా దురదృష్టకరం. మరి ఈ మధ్యనే ఆయన ఎంబడబడి లింగగిరికి డబుల్ రోడ్ వేయించిన హుజూర్ నగర్ నుంచి, అది పనులు పూర్తయి అనుకుంటా కదా, ఇప్పుడు పనులు దగ్గర దగ్గర లింగగిరికి డబుల్ రోడ్ పూర్తయింది. అదేవిధంగా ఈ రోజుల్లో ఒకే పార్టీలో రాజకీయంగా ఒకే విధంగా మొత్తం రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నది చాలా, అది ఇప్పుడు చాలా తక్కువైపోయింది. ఆ విధంగా మొదటి నుంచి చివరి రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడే ఉన్నది, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. నిజాం విషయం అందరం కూడా ఆ విషయం కూడా పార్టీ లాయల్టీ విషయం కూడా గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి కానీ, అదేవిధంగా తన గ్రామం, మండలం, ఈ ప్రాంత డెవలప్మెంట్ కి నిరంతరం తపన పడేవారు, కృషి చేసేవాళ్ళు. అదేవిధంగా పార్టీలో ఏమన్నా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే నేను నిజాంని ఇటువంటి సీనియర్స్ ని పంపించి వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఇది కొంత సెటిల్ చేయమంటే ఒక పెద్దరికంతో మాట్లాడి పార్టీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే కూడా సెటిల్ చేసిన వ్యక్తి. నేను అందరి ముందు వారి సతీమణికి, వారిద్దరు కొడుకులు, బిడ్డకి నేను మాటిస్తున్నా. మరి ఒక కొడుకు జయపాల్ రెడ్డి గారి సహకారంతో రైల్వేస్ లో పనిచేస్తున్నాడు, ఒక బిడ్డ నేను కొంత సాయం చేసి ఆర్ఎంపీలో పెట్టించిన. మరి రెండో కొడుకు ఎడవేస్తున్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఓకే, వారికి కూడా ఇంకా మరి ఏ విధంగా సాయం చేయగలతో చేస్తాం. తప్పనిసరిగా నిజాం పేరు మీద మరి చిరకాలం అటువంటి లాయల్, సిన్సియర్, కమిటెడ్ కాంగ్రెస్ లీడర్ మరి పేరుండే విధంగా మీరు అందరు కలిసి ఆలోచన చేయండి. ఆ ఊర్లో నేను పోయినప్పుడు
వాళ్ళు విగ్రహం పెట్టుకుంటామన్నారు. తప్పనిసరిగా మేము అందరం కూడా విగ్రహావిష్కరణకు వస్తాం. మా వంతు ఆర్థిక సాయం కూడా చేస్తామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. మరి లింగగిరి గ్రామానికి మరి జాయారెడ్డి గారు చెప్పినట్టుగా ఏమన్నా వారికి చిరకాల కోరిక ఉండి అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకేమన్నా చేసేది ఉంటే తప్పనిసరిగా చేద్దామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా వారు సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా మైనారిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీటీసీగా మరి 24 గంటలు 24/7 కాంగ్రెస్ పార్టీకి, ప్రజా జీవితానికి జీవితం అంకితం చేసిన వ్యక్తి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మరి అతని కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు, అతని సిన్సియారిటీ, లాయల్టీ, కమిట్మెంట్ అన్ని మీరు గుర్తు చేసుకుంటూ, నాకు ఢిల్లీలో అంతర్రాష్ట్ర నదీ జలాల చర్చలున్నా నేను ఆడికెళ్ళి వచ్చిన పెద్దలు జాయారెడ్డి గారు వారి అమూల్యమైన సమయం వారు కేటాయించి, కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన పోస్ట్ వచ్చినలో ఉన్న వారి అమూల్యమైన సమయం కేటాయించి, పెద్దలు చంద్రరావు గారు, కోదాడు శాసనసభ్యురాలు పద్మావతి గారు, వేదికను అందరం కూడా అంటే నిజాం పట్ల ఎంత ప్రేమ, అభిమానం మాకు ఉందంటే మరి వారి ఏదేమైనా సరే వారికి సంతాపం, వారికి కుటుంబానికి తెలియజేసి తప్పనిసరిగా మేము వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలుగా, సహాయ సహకారాలుగా ఉంటామని చెప్పడానికి, వారి కుటుంబంతో మా సంఘీభావం తెలియజేయడానికి కూడా ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చినంటే నిజాంకి ఎంత మంచి పేరుందో మీరందరూ కూడా అందరికీ కూడా స్పష్టమవుతుంది. ఎప్పుడు కూడా హుజూర్ నగర్ ప్రాంతం అభివృద్ధి కాంక్షించే వ్యక్తి, హుజూర్ నగర్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాలని ఆకాంక్షించే వ్యక్తి. మరి ఈ మధ్య కాలమే నేను ముందు చెప్పినట్టుగా హుజూర్ నగర్ లింగగిరికి డబుల్ రోడ్డే కాదు, హుజూర్ నగర్ లో కొత్త డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కి 4.5 కోట్లు మంజూరు చేసి మరి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా 7.5 కోట్లతో ఇదివరకు గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ పూర్తిగా శిథిలావస్థ ఉండే కొత్తగా మంజూరు చేసి పనులు మొదలుపెట్టినాం. మరి గడ్డిపల్లిలో 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఆడ గుట్టకాడ మరి మనం గతంలో కాంగ్రెస్ అధికారంలో మొదలుపెట్టిన 2000 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, అది 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ఆగిపోయి ఉండే, మళ్లీ అధికారంలో వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టి ఇప్పుడు పూర్తి స్టేజ్కి వచ్చినాయి. కొత్త ఐటీఐ మంజూరు చేసి ఐటీఐ బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా హుజూర్ నగర్ కోదాడ్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ నీళ్లున్నా మూసీ నది మీద, లెఫ్ట్ కెనాల్ పై, కృష్ణా నదిపై, పాలే రిజర్వాయర్ నుంచి, మూనేరు నుంచి పలు లిఫ్టిగేషన్ స్కీమ్స్ మరి మంజూరు చేయించడం, అవన్నీ పురోగతిలో ఉన్న విషయం కూడా మీకు తెలుసు. గతంలో నిర్మించబడ్డ లిఫ్టిగేషన్ స్కీమ్స్ ఎక్కడెక్కడ మరి అవి రిపేర్స్ వచ్చినాయో, కుంటుపడ్డాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో రిపేర్ చేయించి పూర్తి సామర్థ్యంతో నడిపించే పనులు కూడా జరుగుతున్నాయి. 2-3 విషయాల్లో నియోజకవర్గ కార్యకర్తలు అందరి సహకారం నేను కోరుతున్నా. ఈ కొత్త లిఫ్టులు నిర్మాణం చేయాలంటే మీ అందరి సహకారం కావాలి. భూసేకరణలో, ల్యాండ్ అక్విజిషన్ లో వీలైనంత వరకు సరైన రేట్ ఇప్పించడానికే ప్రయత్నం చేస్తున్నాం. మానవతా దృక్పథంతో ఎవరికి అన్యాయం జరగొద్దనే విధంగానే భూసేకరణ చేస్తున్నాం. కానీ అందరూ దానికి కోఆపరేట్ చేయాలి.
ఉదాహరణకి ఇప్పుడు ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్టిగేషన్ స్కీమ్, అది 50,000 ఎకరాల లిఫ్ట్ స్కీమ్. ఒక 50 ఎకరాలు ఉన్న రైతులు దానికి మరి అడ్డుపడి లీగల్ గా న్యూసెన్స్ చేస్తే అది ఎంతమందికి నష్టమో ఒకసారి ఆలోచన చేయండి. భూసేకరణలో, ల్యాండ్ అక్విజిషన్ లో అందరి సహకారం కావాలని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా నిర్మించిన లిఫ్ట్లలో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి దాని మెయింటెనెన్స్ సమిష్టి బాధ్యత. జానారెడ్డి గారికి ఒక విషయం చెప్తున్నా, మీరు అప్పుడు నిర్మించిన లెఫ్ట్ కెనాల్ మీద లిఫ్ట్లన్నీ ఒక విచిత్రమైన విషయం మొదలైంది ఈ మధ్య. ఆ ట్రాన్స్ఫార్మర్లు, ఆ కాపర్ వైర్లు దొంగలించబడి కోట్లు ఖర్చు పెట్టిన ఆ లిఫ్టిగేషన్ స్కీమ్స్ కొన్ని నిరుపయోగంగా ఉండడమో లేదా సగం పనిచేయడమో పావుల పనిచేయడం జరుగుతుంది. సరే, దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చేస్తాం. ఈ మధ్యనే అన్ని లిఫ్ట్లకి వాచ్మెన్ కూడా మంజూరు చేయించినాం. కానీ మనందరం కూడా, రైతులందరం కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కానీ ఈ ఇరిగేషన్ విషయాలు ఇది మనకి సంబంధించింది. ఇది మనం ఉమ్మడి ఆస్తి అనుకుంటే అది సమర్థవంతంగా 100% ఆయకట్టుకి కంటిన్యూస్ గా నడిపించవచ్చు. ఎవరో చూసుకుంటారు, ఎవరో రిపేర్ చేస్తారు, ఆ ఉత్తమ్ కుమార్ చేస్తారని అనుకుంటే అది ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు భారం అవుతుంది. ఈ మధ్య ఆడిట్ వాళ్ళు కూడా అన్నారు, ఇది ఒకసారి నిర్మించిన లిఫ్ట్, రిపేర్ చేయించిన లిఫ్ట్ ఎన్నిసార్లు మరమ్మతులు చేస్తారని. అందుకోసమే రైతులు కూడా ఆర్థిక భారం ప్రభుత్వం భరించినా మా అందరి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాలి ఆ లిఫ్ట్లు నడపడంలో అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. అదేవిధంగా ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తి స్థాయి లైనింగ్ పనులు నడుస్తున్నాయి. మరి సరే, ఈ సీజన్ లో ఎంత చేయగలుగుతాం అంత చేస్తాం. మరి మేలచెరులో కొన్ని గ్రామాల్లో గతంలో ఆ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ మీద ఉన్న బ్రిడ్జీలు అవి కూలిపోయే పరిస్థితి వస్తే కొత్త బ్రిడ్జీలు మంజూరు చేసి ఆ పాత బ్రిడ్జీల చోట కొత్త బ్రిడ్జీల నిర్మాణానికి ముందుకు పోతున్నాం. మరి చాలా చోట్ల కొత్త గుడులు మంజూరు చేసినాం. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి గుడికి మరి పిలిగ్రిమ్స్ కి, భక్తులకి మరింత మెరుగైన సౌకర్యాల కోసం ఈ మధ్యన 2 కోట్లు మంజూరు చేయించినాం. మరి నియోజకవర్గంలో మైనారిటీస్ ఎక్కువ ఉండే చోట మరి కొన్ని గ్రామాలకి షాదీఖానా మంజూరు చేయించడం జరిగింది. హుజూర్ నగర్ నియోజకవర్గం మరి రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండాలని, మరి రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా ఉండాలని చెప్పి మీరు, నేను మన నిరంతర కృషి కొంత దూరం మరి ఫలించిందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మరి నిజంగా నేను గర్వంగా చెప్తా, మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మన రఘువీరెడ్డి గారిని ఎంపీ గెలిచినప్పుడు మరి హుజూర్ నగర్, కోదాడు 2 నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీ దాటించిన భారతదేశంలోనే చాలా తక్కువ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇది ఈ 2 నియోజకవర్గాలని మీ అందరికీ నేను శిరస్సు వహించి మరోసారి ఆ విషయంలో నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికి కూడా నేను ఒకటి మనవి చేస్తున్నా. సరే, అభివృద్ధి విషయంలో ఎంత వీలైతే అంత మనం ముందుకు పోవాలి. కానీ మనం కూడా అధికారంలో ఉందని చెప్పి అడ్డగోలుగా ప్రవర్తించొద్దు. అందరం కూడా క్రమశిక్షణతో కొంత పార్టీ కమిట్మెంట్, డిసిప్లిన్ ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తూ, సరే గతంలో నేను ఇచ్చినంత సమయం ఇప్పుడు ఇవ్వలేకపోయినా నేను ముందు కూడా చెప్పిన, ప్రతిరోజు ఏ రోజైనా సరే హైదరాబాద్ లో ఉంటే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సెక్రటేరియట్ లో హుజూర్ నగర్, కోదాడు కాన్స్టిట్యున్సీ కార్యకర్తలకి, నల్గొండ జిల్లా కార్యకర్తల వరకే టైం ప్రత్యేకంగా కేటాయించి అప్పుడు పిఏలు కూడా అందరూ అందుబాటులో ఉంటారు. మీ చెప్పే పనులను రాసుకుని ముందుకు పోదాం. మరి నేను ఎక్కడ పోయినా గర్వంగా చెప్తా, హుజూర్ నగర్, కోదాడు నియోజకవర్గాలు భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ కంచుకోవడాలని మరి మీ అందరి గురించి చాలా గర్వంగా చెప్తున్నాను. మరి అదే కోణకు చెందిన నిజాం గారు పోవడం,
ఎంతో బాధాకరం, ఎంతో దుఃఖం. వారి సతీమణికి, వారి కొడుకులకి, వారి బిడ్డకి మరోమారు నేను మా సంతాపం, సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని, నిజాం పేరు చిరస్థాయిగా ఉండేటట్టుగా తప్పనిసరిగా ఒక చిహ్నంగా ఆ ఊర్లో ఏదోటి లేదా మండలంలో ఎక్కడోటో చేద్దామని చెప్పి మీ అందరికీ పిలుపిస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.